లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో తెలుసా ఇంతకీ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? జస్ట్ క్యాజువల్ తీసుకొచ్చాను. ఆడికి అలవాటే కదా పిల్లల్ని ఎత్తుకపోవడం. బేసిక్ గా ఆడవారికి పెళ్ళేందో తెలుసుకోవాలంటే మెట్లు చూస్తాం, తాళి బొట్టు చూస్తాం. కానీ మగాడికి పెళ్ళేందో తెలుసుకోవాలంటే ఈ పొట్ట మగాడికి పెళ్ళైన మగాడికి ఎందుకు వస్తుందో తెలుసా అండి? భార్య పెట్టే టార్చరు, నరకము, శాడిజము వాడు బయటికి చెప్పుకోలేక మింగుకుని పొట్టలో దాచుకుంటాడు. అందుకే ఈ పొట్ట అండి. బేసిక్ గా ఏ లేడీ అయినా 9 నెలలు కష్టపడి సరిపోతుందండి. కానీ మగాడు ఒక్కసారి పొట్ట వచ్చిన తర్వాత చితెక్కి దాకా అది మోస్తూనే ఉంటాడు. ద గ్రేట్ పర్సన్ ఆఫ్ పొట్టున్నవాడు. 6 ప్యాక్ ఏముంది బావా, ఎవరైనా పెంచుతారు. ఒక్కసారి దీన్ని పెంచమను, సింగిల్ ప్యాక్ తెలుస్తుంది నొప్పి ఏంటో. ఆ నొప్పి నా చెల్లమ్మకి తెలుసు, నాకు తెలుసు. నువ్వు చల్లవాడకపోతే నీకుంటది. ఇప్పుడు పిట్టన్నాక వేస్తుంది రెట్ట, పెళ్ళమన్నాక చేస్తుంది వంట, మగాడన్నాక వచ్చి తీరాలి పొట్ట. బేసిక్ గా పట్టణంలో కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి బావా. లవ్ చేయాలంటది, ప్రేమించాలంటది. ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను నేను. చెల్లమ్మని, చెల్లెమ్మ క్యారెక్టర్ లో ఇప్పుడు ఒక అమ్మాయిని నా చెల్లమ్మ ఇప్పుడు క్యారెక్టర్ లో ఒక అమ్మాయి బస్ స్టాండ్ లో కూర్చుంది. ఆ అమ్మాయికి నేను సైట్ కొడుతున్నాను. పొట్టున్నవాడు అంటే మాలాంటి వాళ్ళు. నవ్వింది మల్ల చెండు. యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు తప్పిపోయారు అంకుల్. మీ పిల్లలే నాకు పెళ్ళి అవ్వలేదండి. ఇందాక మీకు సైడ్ కొడుతున్నా, తెలియట్లేదేమో మీకు. అవునా? నాకు ఓకే. ఓ థ్యాంక్ యూ. నువ్వు దగ్గర పోయి చేస్తుంటే ఆ పాప 3 సార్లు ఆవలించిందిరా. ఒక తెలుగు కవి ఉన్నాడు తెలుసా? పొట్టో రక్షిత రక్షిత మనిషి అన్నవాడు పుట్టక మానదు, పుట్టిన ప్రతివాడికి పొట్ట రాక ఒక చిన్న పాప నీ కామెడీ భరించలేక దూకడానికి సిద్ధపడ్డది. ఒక తెలుగు కవి ఉన్నాడు తెలుసా బావా? పొట్టో రక్షిత పొట్టో రక్షిత. మనిషి అన్నవాడు పుట్టగా మానదు, పుట్టిన ప్రతి మగాడు పొట్ట రాక మానదు. పొట్టో సంజయ్ వాడుకుంటారు బాబు ఒకసారి. బేసిక్ గా బావా పొట్టనోడికి ఇన్ని బాధలు ఉంటాయి కదా, లాభాలు కూడా ఉంటాయి బావా. పొట్టన సెలబ్రిటీకి బేసిక్ బాడీ గార్డ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ పొట్ట ఉంటుంది కదా, సెలబ్రిటీ అనుకోండి అట్లీస్ట్ నేనే. సార్ బియ్యం బస్తా మోసుకెళ్తాను రా. సార్ ఆటోగ్రాఫ్ సార్. సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్. సార్ బావా పడ్డా కూడా పొట్టనోడికి ఏమవుతుంది? పడ్డా కూడా ఎలా పడతావు చూడు. మళ్ళీ పడతావా? సార్ ఒక ఆటోగ్రాఫ్ సార్. బా భోజనం మీరు ఎలా చేస్తారు? మామూలుగా పొట్లేని వాళ్ళు ఇలా చేస్తారు. బా ఉండు ఇది ఒకటి లాస్ట్ పైన పడతాం. బేసిక్ ఇలా చేస్తారు బావా. మాకు అవసరం లేదు, మాకు డైనింగ్ టేబుల్ అవసరం లేదు, ఇదే అవసరం లేదు. ఇదే మాకు డైనింగ్ టేబుల్.
కరుణమాని నారా ప్రియతమలారా. మీ అందరూ కూడా చెప్తాను చెల్లమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి. పావన్నాగా పొట్టలో, చేమన్నాగా చెట్టుపై, మగాడన్నాగా పొట్టతో బతకాల్సిందే. దట్ ఈస్ పొట్ట గొప్పతనం. పొట్టున్న ప్రతివాడు గొప్పోడు, గొప్పోడే పొట్టోడు. బేసిక్గా పొట్టోడు అంటే గట్టోడు, పట్టునోడు అంటే గొప్పోడు.